3, 2, 1 స్టార్ట్. ఏంటి అసలు ఏం రాలేదు అది. అయ్యో వెనక్కి లాగేస్తున్నావు మొత్తం అంత లోపలికి. ఊదండి ఊదండి ఊదండి. ఏ ఊదడానికే ఊదు. ఈ వంకాయ ఓకే ఒకటి. ఈ పెద్ద పెద్ద ఈ దొండకాయలు ఏం చేయాలి? నవ్వుతుంది. ఓకే, ఈ రోజు మన ఓషి వంగిలో మనం ఆడాం ఊదు బుగ్గూదు గేమ్ లో. అందరికంటే ఎక్కువగా 4 బెలూన్లు ఊది ఈ రోజు విన్నర్ గా నిలిచారు సృజన. సృజన గారు కంగ్రాచులేషన్స్, విన్నర్ ఆఫ్ ద గేమ్. హరిప్రియ గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సునీత గారు. నా పేరు సునీత అండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నాకు ఒక రోజు సడన్ గా ఆఫ్టర్నూన్ మా ఆడపడుచు మా స్కూల్కి వచ్చారు. వచ్చి ఇట్లా వదినా అని తను చెప్తుంది. ఏమైంది గీత ఇంత సడన్ గా వచ్చావు అంటే, ఇట్లా పెద్దమ్మ సడన్ గా జారి పడిపోయింది బాత్రూమ్ లో అని చెప్పారు. నేను అప్పుడు చాలా షాక్ అయ్యానండి. ఎందుకంటే తను నాకు తల్లిలాగా, నేను తనని తల్లిలాగా చూసుకునేది, తను నన్ను కూతురులాగా ఏది ఉన్నా మేమిద్దరం చాలా షేర్ చేసుకునేదండి. అట్లాంటిది తను అట్లా జారి పడిపోయింది అనగానే అసలు ఏం చేయాలో తెలియలేదండి. మా మేడం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలకపోయింది. ఏడ్చుకుంటూనే వెళ్ళానండి. వెళ్ళేసి చెప్పాను, ఇట్లా మా అత్తమ్మ అంటండి, నాకు మదర్ ఆమె, నేను సడన్గా వెళ్ళాలండి, నాకు మీరు పర్మిషన్ ఇచ్చిన అయ్యకున్నా నాకు చాలా బాధ అవుతుంది అని వెళ్ళానండి. డైరెక్ట్ రోహిణి హాస్పిటల్కి వెళ్ళానండి. రోహిణి హాస్పిటల్లో తను స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉందండి అని అంటుంది. అక్కడికి వెళ్ళగానే అసలు ఏం చేయాలో తెలియలేదు. అక్కడ నేను తట్టుకోలేక ఏడ్చానండి. ఏడుస్తుంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏమైందమ్మా నువ్వు బిడ్డవైతావా, ఎందుకు అంతగానం ఏడుస్తాను ఆమెను చూసి? లేదండి నేను కోడలను అవుతాను, నాకు తల్లిలాగా ఆమె, తనని ఇట్లా చూడలేకపోతాను. కనీసం ఎప్పుడు కూడా తను బెడ్ మీద పడుకున్నది మాకు తెలియదు. అంత యాక్టివ్గా ఉన్న ఆమె బెడ్ మీద పడుకొని ఉంది అంటే చాలా బాధ అనిపించి ఏడ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, కోడలు పోయి ఉండే అంతగానో ఏడుస్తాను అమ్మ, ఇవాళ రేపు కోడలు ఎవరన్నా ఏడుస్తాను రా అసలు అని అందరూ బట్టి అట్లనే అక్కడ హోప్లెస్ అన్నారండి. మీ హస్బెండ్ వాళ్ళ మదరా? అవునండి, కానీ అట్లా ఎప్పుడు అట్లా ఉండలేదండి. మా అమ్మ జరిగిపోయారని మా అత్తమ్మ చాలా మంచిగా చూసుకునేదండి. మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, ఒక్కొక్కరు అత్త గురించి అట్లా అని ఇట్లా అని చెప్తారు, నువ్వెప్పుడు చూడు మంచిగా చెప్తావు మీ అత్తమ్మ అట్లా అని ఇట్లా అని అంటే, నాతో తను అట్లా ఉండేది, నేను తనతో అట్లా ఉండేది. కాబట్టి డైరెక్ట్ స్కూల్ నుండి హాస్పిటల్ నుండి అంబులెన్స్ ఎక్కి వెళ్ళామండి. ఒక్క 5 minutes అంటే హాస్పిటల్ వస్తుందని ప్రాణం పోయిందండి. మేము ఇప్పటికీ తనను మర్చిపోలేమండి, ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇప్పుడు తను లేని లోటు చాలా ఉందండి. ఇది కాక 3 months తర్వాత అక్క కూడా పోయిందండి, మా సొంత అక్కయ్య.